సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను వెలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జిల్లాల పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అలాగే రోడ్డు మార్గంలో తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు 10,000 రూపాయలు పరిహారం చెల్లించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో బుడమేరకు గండ్లు పడితే వైసీపీ ప్రభుత్వం పోడ్చలేదని ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. 5 ఏళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడికి తీయలేదని, గండ్లు పోడ్చలేదని విమర్శించారు. ఏ మాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు, ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం, అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ 2గా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం. చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు ఈ దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. కష్టంలో ఉన్న వారికి సాయం అందించడంలోనే నిజమైన మానవత్వం ఉంటుందని నగరానికి చెందిన అర్బన్ పరిధిలోని స్వయం శక్తి సంఘాల రీసోర్స్ పర్సన్లు రుజువు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో 2.30 లక్షల రూపాయల చెక్కును శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ ద్వారా సీఎం సహాయ నిధికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయని, సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారని చెప్పారు. కట్టుబట్టలతో మిగిలిన తమ తోటి వారికి తోచిన సాయం అందించేందుకు ముందుకు వచ్చిన స్వయం శక్తి సంఘాల ఆర్పీలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. మెప్మా వారు అందించిన మొత్తాన్ని మిషన్ డైరెక్టర్ మెప్మా వారికి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా సీఎం సహాయ నిధికి జమ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెడ్డి గిరిజాశంకర్, ఎస్ వెంకట్రావు, రీసోర్స్ పర్సన్ మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. కేకొత్తూరు ఆశా వర్కర్ను వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించిన ఏఎన్ఎం బి హేమలత, ఎంఎల్హెచ్పి కమలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు. టెక్కలి మండలం కేకొత్తూరు పిహెచ్సిలో ఆశా వర్కర్గా పనిచేస్తున్న సరస్వతిపై ఏఎన్ఎం వేధింపులు తాళలేక సరస్వతి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసి టెక్కలి జిల్లా ఆసుపత్రిలో ఆశా వర్కర్ను ఏపీ వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్కలి మండలం కేకొత్తూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న సనపల సరస్వతి టెక్కలి సచివాలయం 3 పిహెచ్ ఏఎన్ఎం బి హేమలత, ఎంఎల్హెచ్పి కమల వేధింపులు భరించలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని టెక్కలి ఏరియా ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య పోరాటం చేస్తున్నదని వారు అన్నారు.
ఆశా కార్యకర్తల పట్ల అనుసరిస్తున్న వైఖరి, సూటిపోటి మాటలు, తిట్లు, బూతులు భరించలేని బాధలతో మానసికంగా కృంగిపోతూ విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఏఎన్ఎం అర్ధరాత్రి సైతం ఫోన్లు చేస్తూ ఫోటోలు పెట్టు అంటూ బూతులు తిడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. మొన్న ఉదయం ఫోన్ చేయించి ఆశా కార్యకర్తని పిలిపించి ఒళ్ళు బలిసిందా, ఫోన్ చేసిన వెంటనే లిఫ్ట్ చేయవా, ఇంట్లో అరుపులు ఏంటి అంటూ ఏఎన్ఎం హేమలత తిట్టడం, ఉద్యోగం మానే అంటూ దుర్భాషలాడడంతోనే ఆశా కార్యకర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఆశా వర్కర్ సనపల సరస్వతి ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైన ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పీలను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, సనపల సరస్వతికు మెరుగైన వైద్యం అందించాలని, ఆశాలపై వేధింపులు లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో వాలంటరీ హెల్త్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి ధనలక్ష్మి, స్థానిక ఆశా నాయకులు నీలిమ, కమల, నాగేశ్వరి, సత్యవతి తదితరులు ఉన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని, విపత్తుల నుండి కాపాడుకునేందుకు ఏకైక మార్గం మొక్కలు నాటడమని శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. జేసీఐ వారోత్సవాల సందర్భంగా జేసీఐ శ్రీకాకుళం మెయిన్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మ్యారథాన్ రన్ను ముందుగా శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె చంద్రరావు, జేసీఐ వ్యవస్థాపకులు జేసీ డాక్టర్ జామి భీమశంకర్ రావు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కొంక్యాని వేణుగోపాల్ ప్రారంభించారు. అనంతరం 7 రోడ్ల కోడెల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఇంటర్నేషనల్ స్థాయిలో అత్యుత్తమ స్వచ్ఛంద సేవా సంస్థగా పేరుగాంచిన జూనియర్ ఛాంబర్స్ ఆధ్వర్యంలో పర్యావరణ హితాన్ని కోరుతూ అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు, మానవహారాలు, ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, జేసీఐ శ్రీకాకుళం గ్రీన్ సిటీ అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మిలు మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని హరితవనాల నగరంలా అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి బాధ్యతలు తీసుకోవాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల పేరుతో మొక్కలను నాటి వాటి పరిరక్షణ పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఛాంబర్స్ శ్రీకాకుళం ప్రాజెక్టు చైర్మన్ టి ఉషారాణి, వనితా వాకర్స్ లక్ష్మి, గేదెల ఇందిరప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, జుంబా డ్యాన్స్ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొత్తమ్మ తల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం 1 కోటి రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుండి సమకూర్చనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్సవాలు రెవెన్యూ, పోలీస్ తదితర శాఖలు సమన్వయంతో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలు అక్టోబర్ 1 నుండి 3వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండే కాకుండా ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుండి యాత్రికులు వస్తారు. కొత్తమ్మ తల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తింపునకు కృషి చేసిన మంత్రి అచ్చెన్నాయుడుకు స్థానిక దేవాదాయ శాఖ అధికారులతో పాటు టీడీపీ నాయకులు బోయిన గోవిందరాజులు, బోయిన రమేష్, మాజీ ఎంపీపీలు టి రామకృష్ణ, విజయలక్ష్మి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ బ్యాంకర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలు రకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని ఆయా బ్యాంకుల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడం జరుగుతుందని, వరదలను ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించడం జరిగిందని అన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పనిచేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత దృఢంగా ఉంటుందని అన్నారు. మన జిల్లా 3 ప్రకృతి వైపరీత్యాలకు గురైందని, అందులో 2 తుఫాన్లు, వంశధార, నాగావళి నదులు పొంగినా ఎటువంటి నష్టం కాకపోవడం శుభ పరిణామమని అన్నారు. పాక్షికంగా రోడ్లు, భవనాలు, కెనాల్స్ దెబ్బతిన్నాయని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల నష్టాలపై శాఖల వారీగా ఆరా తీశారు. ముందుగా జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమల, డిఆర్డీఏ, రెవెన్యూ శాఖల అధికారులు వివరించారు. జిల్లాలో 55 గృహాలు దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయని, వాటిని పరిశీలించాల్సి ఉందని అన్నారు.
అలాగే జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ కౌలు రైతులకు లోన్లు మంజూరు విధానంపై ఒక వారం రోజుల పాటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు. LDM ఎం సూర్యకిరణ్ మాట్లాడుతూ వలస రైతులు సహాయార్థం వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులను సంప్రదించాలని, వారికి బ్యాంకర్లు 100% సహాయ సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో నాబార్డు DDM రమేష్ కృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్, DRDA ప్రాజెక్ట్ డైరెక్టర్ పి కిరణ్ కుమార్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి RV ప్రసాద్, పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, పలు బ్యాంకుల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఫారెస్ట్ కాంప్లెక్స్లో బుధవారం జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని DFO ఆదేశాలతో స్థానిక సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సబ్ DFO AV నాగేంద్ర పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో అసువులు బారిన అమరవీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం అని చెప్పారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో అడవులు, వన్యప్రాణులు రక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన వారిని గౌరవించేందుకు గాను జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు చెప్పారు. విధి నిర్వహణలో సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అటవీ పరిధి అధికారులు అమ్మన్నాయుడు, రాజశేఖర్, నిహారిక, సిబ్బంది ఉన్నారు. ఏపీలో పాత మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. త్వరలోనే నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో నూతన మద్యం విధానంపై అధ్యయనానికి 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం విధానంపై ఈ కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష జరపనుంది. అంతేకాకుండా తెలంగాణ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న మద్యం విధానాలపై అధ్యయనం చేయనుంది. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు అన్నదాత పెట్టుబడి సాయం 20,000 రూపాయలు వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు వెలమల రవణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్నదాత పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలని, పెండింగ్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, నారాయణపురం భూసాగుదారులకు సాగు హక్కులు కల్పించాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిలకపాలెం గ్రామ సచివాలయం కార్యదర్శికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయానికి పెట్టుబడుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులు చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. పంట పెట్టుబడులకు రైతు భరోసా సాయం కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, కావున వెంటనే రైతు భరోసా డబ్బులు జమ చేయాలని అన్నారు. సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతులు ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని, పంటలకు కనీస మద్దతు ధర రైతులకు అందేటట్లు చర్యలు తీసుకోవాలని, కరువు, వరదలు కారణంగా నష్టపోయిన పంటలకు బీమా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తోనంగి నందోడు, కోరాడ అప్పలరాజు, బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఈ నెల 14, 15వ తేదీలలో భీమిలిలో జరగనున్న అండర్-16, అండర్-18 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన IIIT విద్యార్థులను డైరెక్టర్ ఆచార్య బాలాజీ బుధవారం అభినందించారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీకు చెందిన 24 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని డైరెక్టర్ ఆచార్య బాలాజీ ఆకాంక్షించారు. ఈ నెల 9, 10వ తేదీలలో జరిగిన ఆన్లైన్ యోగా పోటీలలో విజయం సాధించి రాష్ట్ర స్థాయి యోగా పోటీలకి ఎంపికైన IIIT విద్యార్థులను అభినందించారు. భీమిలిలో జరిగిన యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పోటీలలో ఈ నెల 14, 15 తేదీలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఇంజనీరింగ్ PUC చదువుతున్న 24 పాల్గొని మంచి ప్రతిభ చూపించి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ కొర్ల మోహన్ కృష్ణ చౌదరి, యోగా విభాగాధిపతి డాక్టర్ ఈశ్వర్రావు, యోగా అధ్యాపకులు అర్చన, ధనుంజయరావు, వెల్ఫేర్ డీన్ గేదెల రవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన వర్షంతో జరిగిన ఆస్తి, ఇతరత్రా నష్టం వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య, ఆరోగ్య శాఖ తదితరమైన శాఖల అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, MPDOలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు వచ్చే ప్రతిసారి కంట్రోల్ రూమ్ ఫోన్ మార్చకుండా కంట్రోల్ రూమ్కు శాశ్వతంగా ఒక ఫోన్ నెంబర్ ఏర్పాటు చేయాలని,
ఇందుకు ఒక ఫోన్ కేటాయించాలని ఆదేశించారు. ఇచ్చాపురం దగ్గరలో ఒరిస్సాలో బగలబట్టి డ్యామ్ ఉందని, అక్కడి నుండి ఓవర్ఫ్లో వస్తుందని, అది కూడా తగ్గుముఖం పట్టినట్లు తహసీల్దార్ కలెక్టర్కు వివరించారు. బహుదా నది నుండి వచ్చే నీరు తగ్గుతుందా పెరుగుతుందా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇచ్చాపురం, సోంపేట, పోలాకి, జలుమూరు, ఆమదలవలస, పొందూరు మండలాల్లో పంట పొలాల్లో నీరు నిల్వ ఉందని, వర్షం లేనట్లయితే తగ్గుతుందని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ కలెక్టర్కు వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపకూడదని స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎన్టీఆర్ గ్రామీణ హౌస్లపై ఆరా తీశారు. మండలాల వారీగా సమీక్షించారు. శ్రీకాకుళం పట్టణంలో హౌసింగ్ ప్రాసెస్ తక్కువగా ఉందని ప్రత్యేక అధికారితో ఓసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మెలియాపుట్టి హౌసింగ్కు సంబంధించి బల్క్గా ఇసుక కావాలని పెట్టారని, అది ఏమైందని, సిమెంట్ వచ్చిందా లేదా అని పిడిని అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణాలు వేగవంతం చేసి లక్ష్యాలను ఛేదించాలని అన్నారు. సీజనల్ వ్యాధులపైన సమీక్షించారు. మలేరియా, డెంగ్యూలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి కలెక్టర్కు వివరించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడైనా కేసులు వస్తే తక్షణమే అక్కడ నివారణ చర్యలు చేపట్టాలని అన్నారు. నీరు ఎక్కడా నిల్వ ఉండరాదని స్పష్టం చేశారు. కార్యాలయాలు, పాఠశాలలు తదితరమైనవి గురువారం క్లీన్ చేయాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించిన లక్ష్యాలు, ప్రగతిని గూర్చి సిపిఓ లక్ష్మీ ప్రసన్న కలెక్టర్కు వివరించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, డ్వామా పీడి చిట్టిరాజు, జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన 8 రోజుల్లోనే శ్రీకాకుళంలో జాతీయ స్థాయిలో 2 కోట్ల సభ్యత్వాలు నమోదు అయ్యాయని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, సభ్యత్వ నమోదు కమిటీ జిల్లా కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 45 రోజుల్లో 10 కోట్ల సభ్యత్వాల లక్ష్యాన్ని దాటుతామని తెలిపారు. జిల్లాలో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని, వర్షాల కారణంగా కొంత జాప్యం ఉన్నా కూడా రాబోయే రోజుల్లో తాము అనుకున్న లక్ష్యం చేరుతారని తెలిపారు. సభ్యుల పూర్తి వివరాలతో ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు చేస్తున్నామని తెలిపారు. పార్టీ నియమావళి ప్రకారం ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. 8800002024 అనే నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఒక లింక్ SMS ద్వారా వస్తుందని, ఆ లింక్ ఓపెన్ చేసి సభ్యుల వివరాలు నమోదు చేసిన తర్వాత బీజేపీ సభ్యత్వం కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రజలు ఎక్కువగా హోటల్ ఫుడ్లపైనే ఆధారపడుతున్నారని, వారికి రుచి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే గుండు శంకర్ సూచించారు. నగరంలోని పాత బస్టాండ్లో రోనంకి యుగంధర్ ఆధ్వర్యంలో ప్రారంభించిన రాజా దర్బార్ మిలిటరీ హోటల్ను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అనేక హోటళ్లు ఉన్నప్పటికీ కస్టమర్లను ఆకట్టుకునే విధంగా ఆహార పదార్థాలు అందజేయాలని చెప్పారు. కస్టమర్లతో మర్యాదపూర్వకంగా మెసులుకుంటే ఏ వ్యాపారమైనా దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు యువత జిల్లా అధ్యక్షులు మెండ దాసనాయుడు, టీడీపీ నగర అధ్యక్షులు మాదారపు వెంకటేష్, కొర్ను ప్రతాప్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు నిత్యావసర సరుకులతో కూడిన 7,000 అమృత కలశాలను శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ చేతుల మీదుగా 7,000 కుటుంబాలకు అందజేసినట్లు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని మాట్లాడుతూ సుమారు 2,50,00,000 రూపాయలు విలువ చేసే ఈ సరుకులను బాధితులకు అందజేయడం శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఔదార్యానికి నిదర్శనమని అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమా మాట్లాడుతూ ఇప్పటికీ 10 రోజుల నుండి కూడా మొట్టమొదటిగా బాధితులకు ఆహారాన్ని అందించడంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ముందున్నందుకు ప్రభుత్వ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్జే రత్నాకర్ మాట్లాడుతూ బాధితులు అందరూ ఈ విపత్తు నుండి తొందరగా ఉపశమనం పొంది ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ సేవకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ సురేంద్ర, రాష్ట్ర సేవా సమన్వయకర్త శ్యామ్ ప్రసాద్, వివిధ జిల్లాల అధ్యక్షులు, సేవాదల్ పాల్గొన్నారు.
31వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార మాసోత్సవాలు అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూది సూరిబాబు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని చెప్పారు. గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని గుర్తు చేశారు. పౌష్టికాహారంతో అనారోగ్యం దూరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రావు, టీడీపీ నాయకులు సకల భక్తులు శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, పార్వతి, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. పిల్లలు పెద్దలు కాలక్షేపంగా తినే పదార్థాలు మరమరాలు. వీటిని బొరుగులు, మురుముర్లు, మురీలు అంటూ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా పిలుస్తారు. వీటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. బియ్యానికి అధిక పీడనాన్ని అందిస్తే ఇవి తయారవుతాయి. అందుకే వీటిని పఫ్డ్ రైస్ అంటారు. వరి అన్నంతో సరిసమానంగా అన్ని పోషక విలువలు బొరుగుల్లోనూ ఉన్నాయి. మరమరాలతో స్వీట్లు, పాయసం, టిఫిన్లు చేసుకోవచ్చు. ఇవి తినే వరకు తేలిగ్గానే అనిపించినా పొట్ట నిండుతుంది. మరమరాలు చాలా తేలికైన ఆహారం, తక్కువ క్యాలరీలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించేందుకు ఇవి సహాయపడతాయి. 100 గ్రాముల మరమరాలు తీసుకుంటే 17 గ్రాముల ఫైబర్ అందుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది. మరమరాలతో తయారైన ఆహార పదార్థాలు చాలా తేలిగ్గా అరగడంతో పాటు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ బి, డిలతో పాటు కాల్షియం, ఐరన్ శాతం కూడా ఎక్కువే. ఈ పోషకాలన్నీ ఎముకలు, దంతాల దృఢత్వానికి బాగా ఉపయోగపడతాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు తరచూ మరమరాలను తీసుకోవడం వల్ల వాటి నుండి దూరంగా ఉండొచ్చు. సోడియం తక్కువగా ఉండే మరమరాలను నిత్యం తీసుకుంటే రక్తపోటు స్థిరంగా ఉంటుంది, గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనా కాసిని తిన్నా కావలసిన శక్తి సమకూరుతుంది. కాబట్టి ఆహారం మితంగా తీసుకోవాలనుకునే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకు మరమరాలు మంచివే. మరమరాల్లో ఉండే పోషక విలువలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడతాయి, మెదడుకు చురుకుదనాన్ని కలిగిస్తాయి. మరమరాలతో పాయసం, లడ్డు, చాట్ వంటివి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లల్లో రక్తహీనత సమస్య సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారి డైట్లో మరమరాలను చేర్చడం ఎంతో ఉత్తమం. మరమరాల్లో ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని పిల్లలకు క్రమం తప్పకుండా ఇస్తే రక్త వృద్ధి పెరుగుతుంది. పిల్లలు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే ప్రోటీన్లు చాలా అవసరం. మరమరాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు మరమరాలతో చేసిన స్నాక్స్ ఇస్తే నీరసం, అలసట వంటి సమస్యలు దూరం అయ్యి శక్తివంతంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు, విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.